చూశాను భయ్య, అర్రాచకమనే చెప్పాలి, కొరటాల శివ విధ్వంసమనే చెప్పాలి. ఒక 666 ఒక బాహుబలి చూసినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో, అసలు థియేటర్లో మనం ఏ ఫీల్తో అయితే బయటకు వచ్చామో, ఆ పులి దగ్గర ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, లాస్ట్లో ఒక షాట్ ఉంది భయ్య, తిమింగ్లాన్ని పట్టుకొని ఎట్లా ఎగరతా అంటే ఇంటర్నేషనల్ షాట్స్ ఉన్నాయి నిజంగా సినిమాలో. ఇంగ్లీష్ వాడు కూడా ఇంత మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్లో పెట్టారు భయ్య. ప్రభాస్ అన్న కానీ, ఎన్టీఆర్ అన్న కానీ, రామ్ చరణ్ అన్న కానీ, నిజంగా మైండ్ పనిచేయట్లేదు. ఇంకా కూడా విజువల్స్ అలాగే ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ అన్న ఒక క్యారెక్టర్ ఏమో అమాయకంగా చేశాడు, అంత మన అంత వైబ్రెంట్గా చూపించి, అంటే అంత ఘోరంగా, అంత ఏమంటారు దాన్ని, ప్రపంచంగా చూసిన ఎన్టీఆర్ని మళ్ళీ అంత కూల్గా అమాయకంగా చూడాలి. నిజంగా ఆయనే ఎన్టీఆరే భయ్య. మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా దెంగాలి అంటే ఎన్టీఆర్ అనే భయ్య. ఏమన్నా విజువల్సా నిజంగా మైండ్లోంచే పోవట్లేదు. అసలు కొరటాల శివ లాస్ట్ టైం ఆచార్యతో పెట్టాడు, రాడ్డు అన్నారు. ఈసారి థియేటర్లు అన్నిటికీ రాడ్డు పెట్టేశాడు భయ్య. నిజంగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ బీపీ టాబ్లెట్లు, హార్ట్ అటాక్ టాబ్లెట్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, ఎందుకంటే హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. నిజంగా ఆ విజువల్స్ అలా ఉన్నాయి. అసలు ఫస్ట్ దూకే ధైర్యమా జాగ్రత్త స్పీకర్లు పెట్టుకొని నిన్నప్పుడు నిజంగా తల పనిచేయలేదు భయ్య. ఇప్పుడు లేస్తున్నాను, నాకు గూస్ బంప్స్, నరాలు అట్లే లేస్తూ ఉన్నాయి. అలాంటి సాంగ్స్ కానీ, చుట్టమల్లే కానీ, తర్వాత మొన్న వచ్చిన సాంగ్ కానీ, ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా సైఫ్ అలీ ఖాన్ అదృష్టం చేసుకున్నాడు ఎన్టీఆర్ అన్నతో చేసిన దానికి. ఆయన కెరీర్లో ఇలాంటి మంచి సినిమా ఉందా భయ్య? ఏమన్నా అసలు ఎన్టీఆర్ పక్కన నిలబడితే నిజంగా ఒక పిల్లి కూడా పులేలా ఉన్న షాట్లు భయ్య. ఏమాత్రం తీసిపోదు. బాహుబలి, 666, KGF 2 ఆ గన్ షాట్ పెట్టినప్పుడు ఎలాగైతే మనకి ఎలివేషన్లు వచ్చినాయో, ఇంటర్నేషనల్ సినిమా భయ్య దేవరా. ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కొరటాల శివ, ఏంద్రాబాయ్ ఇంకా 20 రోజులు ఉంది, పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్స్ లేవన్నారు. ఏమన్నా విజువల్సా? మొత్తం హాలీవుడ్ స్టాండర్డ్స్. నిజంగా థియేటర్ వస్తే మాత్రం కాల్చి దింగుతారు. పోట్లే భయ, ఇంకా ఇప్పుడు తలుచుకుంటే కూడా నరాలు పనిచేయట్లేదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు కొరటాల శివ గారు. నిజంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఎగిరిపోతాయి, కల్కి రికార్డులు ఎగిరిపోతాయి. ఒకవేళ నిజంగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి కూడా వెళ్ళిపోతాయి భయ్య. అలాంటి సినిమా నిజంగా కొరటాల శివ గారికి దండం పెట్టాలి. లాస్ట్ టైం రాజమౌళి సినిమా ఫ్లాపు, రాజమౌళి తర్వాత ఇంకా ఏ సినిమా తీసినా ఫ్లాపు, ప్రభాస్ అన్నకి ఫ్లాప్ అయింది, రామ్ చరణ్కి ఆచార్య ఫ్లాప్ అయింది, ఈసారి ఫ్లాప్ అవుతానని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుక్కి కొరటాల శివ నోటి నిండా పెట్టేశాడు భయ్య. అసలు ఇలాంటివి భయ్య నిజంగా చెప్తాను, 3 నెలలకి 4 నెలలకి తీసే సినిమాలు తీస్తూ ఉంటారు చూడు, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ఇలా నేర్చుకోవాలి భయ్య. లేట్గా వచ్చినా పర్లేదు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం తీసుకున్నా పర్లేదు, కానీ కొత్త జింపి బారి దెంగారు నిజంగా. రేపు థియేటర్లో మాత్రం థియేటర్ని కాల్చి దింగుతారు ఆ విజువల్స్. నిజంగా ఒకప్పుడు జైలు ఒకసారి చూసినప్పుడు ఎన్టీఆర్ అన్న నా మీసం తిప్పుతా అంటే ఎలాగైతే అనిపించిందో అలా ఉన్నాడు భయ్య ఈ సినిమాలో కూడా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ నిజంగా ఆడియో ఫంక్షన్లో చెప్పాడు, కాలర్ ఎగరేసుకోమండి అనేసి, నిజంగా మాట మీద నిలబడ్డాడు. రేపు థియేటర్లో నిజంగా చూస్తే బాలీవుడ్ మొత్తం కుత్త దెంగేస్తుంది, మీ తెలుగు ఇండస్ట్రీనే దెంగాలి అంటే అని రాసి పెట్టుకోండి. మొన్న కూడా కల్కి ప్రభాస్ ట్రోల్ చేశాడు కదా, ప్రభాస్ అన్న వేస్ట్ నమ్మటగాడు అనేసి. ఇప్పుడు దింగుతారు. ప్రభాస్ అన్న ట్రోల్ చేసేంత స్థాయి అవంది బాలీవుడ్ వాళ్ళు. ఆయనకి అసలు ఒక సినిమా హీరోలో కూడా చేయలేదు, ఎవరు పడితే వాడు తెలుగు ఇండస్ట్రీ మాట్లాడేది. ఇలాంటి ట్రైలర్స్ని ఇలాంటి కట్ చేసి చూపించండి. ఈ మధ్య బాలీవుడ్కి అసలు హిట్టే లేదు, చూసుకుంటే బాహుబలి రికార్డుని కొట్టమని చెప్పండి. ఇప్పుడు భయ్య నిజంగా చెప్తే చింపిపారు దెంగాడు. మన తెలుగు ఇండస్ట్రీ పుణ్యం చేసుకుంది, ఫ్యూచర్ మొత్తం మనమే. ఇండియా కాదు, వరల్డ్లో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. అందులో ఎన్టీఆర్ అన్నాడు, అమ్మ ఆకలితో ఉండి 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 ఫుల్ మీల్స్ పెట్టారు భయ్య. కేసీపీడి కొత్త జింపి బాగా దెంగాడు. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పక్కన ఉండి తొక్కలేసి కొడతారు. ఇంకా శ్రీదేవి కూతురు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోజింగ్స్ కానీ, లేకపోతే ఆ మాటలు కానీ, లేకపోతే డైలాగ్ యాక్షన్ కానీ చాలా బాగుంది. దీంట్లో అయితే కామెడీ రోల్ కూడా ఎన్టీఆర్ మొత్తం 2 రోల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒకటి ఏంటంటే భయంతో ఉంటాడు, ఇంకోటి ఏంటంటే బాగా అగ్రెసివ్ ఇస్తూ ఉంటాడు. సో భయంతో ఉన్నప్పుడు క్యారెక్టర్ పెద్దగా పండదు, అగ్రెసివ్ ఇస్తూ ఉన్నప్పుడు క్యారెక్టర్ మాత్రం బాగా పండిపోతుంది. రక్త చరిత్ర సినిమా చూసావు నువ్వు? సో చూసి మాట్లాడు, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు నీ ఉద్దేశం నీది, వేరే వాళ్ళ ఉద్దేశం వేరే వాళ్ళది. నువ్వు ఫ్యాన్స్ నిన్న హైయెస్ట్ వ్యూవర్షిప్ ఏది అనుకున్న సాంగ్స్లో, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో 107 మిలియన్స్ వ్యూవర్షిప్ వెళ్ళింది ఒక సాంగ్, దేవరా సాంగ్స్కి. సో అంత వ్యూవర్షిప్ ఉన్నప్పుడు నువ్వు సాంగ్ ఎక్స్పెక్టేషన్ బాగాలేదంటే చాలా తప్పు. ఇప్పుడు దేవరలో హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో రూపం వచ్చింది కానీ రక్తం రాలేదని, అది ఎలా అనిపించింది? వాడు ఎన్టీఆర్ నేను చెప్పినట్టుగా ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో పప్పు శుద్ధ ఎన్టీఆర్, ఒకటి ఏంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్. సో ఆ డైలాగ్ ఏంటంటే పప్పు శుద్ధ ఎన్టీఆర్ది, ఈ డైలాగ్ పరాజ పడితే అదేంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్ది. లాస్ట్లో మాత్రం ఎన్టీఆర్ ఎండింగ్ వచ్చినప్పుడు ఒక షార్క్ మీద ఇలా పైకి ఎగురుకుంటూ వస్తాడు, అదైతే మైండ్ బ్లోయింగ్ బ్రో. బట్ నాకైతే ఇంకా కొంచెం ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే జనాలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు దేవర మీద. ఎందుకంటే కంబ్యాక్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది ఎన్టీఆర్ గారికి.
సో ఈ ఒక 6-5 years అవుతుంది కంబ్యాక్ ఇవ్వడానికి. సో మరలా ఇప్పుడు RRR తర్వాత కంబ్యాక్ వస్తున్నప్పుడు జనాలు చాలా ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకుంటారు. సో డెఫినెట్గా ఇంకొంచెం మంచిగా ఎడిటర్స్ చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. అంత సినిమా లేదు బ్రో, అంత సినిమా లేదు. ఎందుకంటే రీసెంట్ కల్కి వచ్చింది, అందరూ చూశారు. ఆ సినిమాలో ఏమీ లేదు, మీ అందరూ తెలుసు. కల్కి సినిమాలో అసలు ఏం లేదు, ఏమి లేకపోయినా సరే 1000 కోట్లు కొట్టుతా అందరూ అంటున్నారు. ఆ డబ్బు వేసుకుంటున్నారో లేకపోతే నిజమో అర్థం కావట్లేదు. సో ఈసారి కూడా అట్నే చేసుకుంటారేమో, ఎందుకంటే పెద్ద హీరో కాబట్టి. ఎన్టీఆర్ ఆల్వేస్ బెటర్ యాక్టర్ బ్రో, బెటర్ దెన్ ఆల్ యాక్టర్స్. ఎన్టీఆర్కి నువ్వు డ్యాన్స్ నేర్పిస్తున్నావా? అందరికీ తెలుసు ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో డెఫినెట్గా ఆయన మించి డాన్సర్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఇంక్లూడింగ్ బన్నీ. నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. పాటలు చూసుకుంటే ఇలా ఉన్నాయి ఏంటి అనుకున్నాం, కానీ ఇచ్చి పడేసాడు భయ. కోత కోసాడు, నిజంగా కోసాడు. ధైర్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకోవచ్చు. ఇంకా అసలు అలా ఉన్నాయి విజువల్స్, మౌలిక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు భయ. బాబా ఏం చూపించాడంటే అసలు నిజంగా హీరోయిన్ డైలాగ్ ఒకటి చెప్పిద్ది, వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే రాలేదని చెప్పిద్ది డైలాగు. అదైతే ఇంకా బాగుంది. కులం లేదు, మతం లేదు, వీళ్ళకి సావంటే భయం లేదురా. ఆ డైలాగ్ అయితే అబ్బా నిజంగా మైండ్ నుంచి పోవట్లేదు భయ. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చినట్టు ఉంది. నిజంగా సాంగ్స్ అయితేనే డౌన్గా ఉన్నాయి, అదే అర్థమైంది నాకు. దాంట్లో బరిలోకి దగ్గర అంటే లేదు వాళ్ళు నన్ను చంపేస్తారు అంటాడు ఎన్టీఆర్, తర్వాత యుద్ధం స్టార్ట్ చేస్తారు. కోత నరుకుడు బాగా నచ్చింది. దాంట్లో దిగుతాడు చూసా, బళ్ళో దిగి అందరిని వేస్తాడు చూసా, లేపుతాడు ఒక్కొక్కరిని. అది దాంట్లో బాగుంది. అది బాగుంది భయ. షిప్ లో మొత్తం అన్ని చూపించాడు బ్యాక్గ్రౌండ్ మనకి. ఆల్రెడీ లాస్ట్ లో చూపించాడు చిన్న ప్రోమోలో, వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం రిలీజ్ చేశాడు. చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ కూడా డైలాగ్ హీరోయిన్ గా చెప్పిద్ది వాళ్ళ నాన్న గురించి. వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రక్తం అయితే ఇటుకి రాలేదని. వాళ్ళ హీరోయిన్ చాలా బాగుంది, లుకింగ్ అనిపించింది. లంగావోనీలో బ్లూ కలర్ సూపర్ నచ్చింది కాబట్టి బాగుంది అంటున్నా. అంటే ఇప్పుడు సినిమా బ్యాక్గ్రౌండ్ సూపర్ భయ, మ్యూజిక్ సూపర్. దీంట్లో మాత్రం ఇరగ తీసాడు మ్యూజిక్ కరెక్ట్ గా. వాళ్ళు చేసే మాటలకు కానీ ఆ జగత్ బాబు వాయిస్ కానీ అసలు నిజంగా ఇచ్చి పడేశారు భయ. చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం. మరి ప్రకాష్ రాజ్ ఎలా కనిపించారు? మరి బాగుంది భయ. అదే ఎన్టీఆర్ మరొక మనిషి అన్నట్టుగా అనిపించింది. RRR తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడా అని అయితే అనిపించింది. ఇచ్చి పడేస్తాడు భయ మౌలిక. అది ఎక్స్పెక్ట్ చేయలేవు భయ. అలా 100% చూపిస్తాడు, 100%. దానికి మించి ఉంది భయ, దానికి మించి ఉంది. అలా ఉంది. ఏమో వెళ్ళొచ్చేమో చెప్పలేము. ఎందుకు భయ? సూపర్ భయ, సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండుగే. ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు భయ. తగలబడితే నువ్వు వాటర్ జల్లి వెళ్ళి తప్పే ఉందా అంతే. మరి సినిమా మరి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది నీ బెజవాడ? 1000 కోట్లు అనుకుంటున్నాను నేను. 1000 కోట్లు.